వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్ట్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ సందర్భంగా రామచిలకలు ప్లస్ మామిడికాయలు ప్లస్ నెమలీను కూడా ఎలా క్రియేట్ చేశానో ఈ వీడియోలో నేర్చుకుందాం. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు ఈ ముగ్గుని చాలా సులువుగా వేయొచ్చండి. చాలా సింపుల్గా మెథడ్లో ఈ ముగ్గుని నేను మీకు వేసి చూపిస్తాను. చుక్కల మధ్య గ్యాప్ తక్కువగా తీసుకున్నారంటే చిన్న ముగ్గుగా వస్తుంది. అదే చుక్కల మధ్య గ్యాప్ ఎక్కువగా తీసుకున్నారంటే పెద్ద ముగ్గుగా వస్తుందండి. అంటే చిన్న వాకిలు ఉన్న వాళ్ళు తక్కువ స్పేస్ పెట్టుకొని ముగ్గు వేసుకోండి. అదే కొంచెం పెద్ద వాకిలు ఉన్న వాళ్ళైతే ఎక్కువ స్పేస్ పెట్టుకుని 5 చుక్కలతోనే పెద్ద ముగ్గుగా వేసుకోవచ్చు. ముందుగా మనము రామచిలకను ఎలా వేయాలో చాలా సింపుల్గా వేస్తున్నానండి. చాలా ఈజీగా వేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఫస్ట్ ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఇలా ఆపోజిట్గా వేయాలండి. చుక్కకి నేరుగా చూసారా, అక్కడ మనము తల వేసుకుందాము. ఇలా వేసుకొని ఇప్పుడు చూస్తున్నారుగా, చిన్నగా ఇలా వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు తోకని చాలా సింపుల్గా వేస్తున్నాను, గమనించండి. ఇలా వేసుకుంటే చిలుక ముక్కు కాడ మాత్రం ముందుగా మధ్యలో లైన్ గీసుకొని పైన కింద ఇలా గీసుకుంటే ముక్కు వచ్చేస్తుంది. ఇంతేనండి, చిలక రెడీ అయిపోయింది. ఇప్పుడు చిలకకి కలర్స్ని ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాము. గ్రీన్ కలర్, రెడ్ కలర్ యాస్టీస్ నేను వేసే కలరే అండి. ఇక్కడ రెడ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు గ్రీన్ కలర్ని ఈ బాడీకి మొత్తం గ్రీన్ కలర్తోనే, ఒక కలర్తోనే, సింగిల్ కలర్తోనే ఫిల్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ అండి, అటు డార్క్ కాకుండా అటు లైట్ కాకుండా చిలక పచ్చ కలరు. కలర్స్ని ఫస్ట్ అవుట్లైన్గా గీసుకొని తర్వాత మిడిల్లో మనం ఇలా కలర్స్ని ఫిల్ చేసుకుంటే ముగ్గు పిండి పైన కలర్స్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు డార్క్ గ్రీన్ కలర్ అండి, తోకకి ఫినిష్ చేసుకుందాము. కలర్ని ఫిల్ చేసుకుందాము. కొంచెం లైట్ కలర్స్ని ఫిల్ చేసుకుంటే ఇప్పుడు అవుట్లైన్ ముగ్గు పిండితో గీస్తున్నాను. కన్ను వైట్ బ్లాక్ డాట్తో ఫిల్ చేశాను. ముక్కుకి రెడ్ కలర్ని ఫిల్ చేశాను. ఇప్పుడు చిన్నగా ఎల్ షేప్లో కాళ్ళు వేసానండి. సింపుల్గా, వెరీ సింపుల్గా వేసానండి. ఇప్పుడు మరో చిలకను వేసుకుందాం. అదేవిధంగా చెప్పాను కదా, తల మాత్రము ఆ గీతకు ఆపోజిట్గా పైనగా ఇలా వేసుకోవాలి, చుక్కకి నేరుగా ఉండేటట్టు. తర్వాత ఇలా తోక యాజ్ ఇట్ ఈస్, ఇంకా అంతేనండి. చుట్టూరు 4 చిలకలు వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనము కలర్ని ఫిల్ చేసుకుంటా వచ్చేయాలి. ముక్కు కాడ మాత్రం మధ్యలో ముందు వేసుకుని తర్వాత పైన కింద ఇలా వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ యాస్టీజ్గా మనము కలర్స్ని అదే విధంగా ఫిల్ చేసుకుందాము. రెడ్ కలర్ని బాడీ పార్ట్కి అంతా గ్రీన్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. ఇదే విధంగా 4 చిలకలు వేసుకుంటూ చుట్టూరు వచ్చేయాలండి. చిలకలతో పాటు కూడా నెమలీలు కూడా మామిడికాయ కోసం పోటీ పడుతుందండి ఉగాది పండగకి. అలాగా నేను ఈ ముగ్గుని క్రియేట్ చేశాను.
చాలా సింపుల్గా 5 చుక్కలతోనే మీకు 4 నెమలీలు 4 రామచిలుకలు వచ్చేలా ముగ్గు ఈ ఉగాది పండగకి మనము మన ఇంటి ముందు వేసుకుందాము. ముక్కుకి యాస్టీజ్గా రెడ్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. కాల్ మాత్రం చాలా సింపుల్గా చూడండి, ఎల్ షేప్లో 2 ఎల్ఎల్ వేస్తే అయిపోతుంది. చూసారుగా 4 చిలకలు, చాలా బాగా వచ్చింది, చాలా క్యూట్గా కూడా ఉంది కదండి. ఇప్పుడు మామిడికాయలు, పచ్చి మామిడికాయలే వేస్తున్నానండి. ఉగాదికి మనం పచ్చి మామిడికాయే కదా వేస్తాము, కాబట్టి నేను పచ్చి మామిడికాయలే వేస్తున్నానండి. అంటే పచ్చి మామిడికాయలు కలర్స్ని ఫిల్ చేస్తున్నా, గ్రీన్ కలర్, డార్క్ కలర్. చూడండి మామిడికాయలు ఎలా వేసానో. ముక్కు కాడ నుంచి ఆకు, ఈ తోక కాడ నుంచి ముక్కుకి ఒక లైన్ గీసుకొని లీఫ్ లాగా ఒక ఆకులాగా వేసుకొని తర్వాత మామిడికాయని ఎలా వేసానో చూడండి. 3 మామిడికాయలను ఒకదాని తర్వాత ఒకటి జాయింట్గా ఉండేటట్టు 3 మామిడికాయలను ఎలా వేసానో ఒకసారి గమనించండి. ఇలా తోక కాడ నుంచి ఒక లైన్ గీసుకొని ఆకులాగా వేసుకొని ముక్కు కాడ నుంచి జాయిన్ చేశానండి. ఒకసారి చూడండి, 3 మామిడికాయలు చిలక పట్టుకున్నట్టు ఇలా వేసాను. ఈ మామిడికాయలంతా నేను పచ్చి మామిడికాయలాగానే డార్క్ గ్రీన్ కలరు, కొంచెం షేడ్ ఇచ్చే విధంగా లైట్ గ్రీన్ కలర్ని వేసాను. అన్నిటికీ అదే విధంగా నేను కలర్స్ని ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలండి. డార్క్ గ్రీన్ కలర్ని లైట్ గ్రీను కొంచెం షేడ్ ఇచ్చే విధంగా వేసుకుంటా వచ్చేయాలి. చూడండి చాలా ముగ్గు బాగా వచ్చిందండి. ఆ లీఫ్లకి అంతా లైట్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలండి. చూసారుగా డార్క్ గ్రీన్ కలరు. 3 మామిడికాయలకి మొత్తం డార్క్ కలర్ని, కింద లైట్ కలర్ కొంచెం షేడ్ ఇచ్చే విధంగా ఇలా ఈ విధంగా కలర్స్ని ఫిల్ చేసుకున్నాము. చాలా సింపుల్గా అయిపోయింది చూడండి. చిలకలు మామిడికాయలు ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఒకే ఒక్క డాట్తో మనము చిలకను మామిడికాయలు చాలా ఈజీగా వేసుకోగలిగాము. ముగ్గు ఇంతవరకే చాలు అనుకునే వాళ్ళు సింపుల్గా మధ్యలో ఒక డిజైన్ వేసుకొని ముగ్గుని ఫినిష్ చేసుకోవచ్చు. లేదు ఇంకా వేయాలి అనుకుంటే ఇప్పుడు నేను నెమలిని కూడా ఎలా క్రియేట్ చేసి వేసానో ఒకసారి గమనించండి. ఇలాగా చూస్తున్నారుగా తోకని ఎలా వేస్తున్నానో. రెక్క కాడ నుంచి, చిలక రెక్క కాడ నుంచి స్టార్ట్ చేశాను. ఆ గ్యాప్లోనే ఈ విధంగా సింపుల్గా చూడండి నెమలిని ఎలా వేసానో. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. మీద నెమలి వాలినట్టు 4 నెమలీలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కలర్స్ని వీటికి ఎలా ఫిల్ చేసుకుందామో చూద్దాం ఒకసారి. ఈ కలర్స్కి ఆపోజిట్గా ఉండాలండి. రామచిలకకి మనం గ్రీన్ కలరు రెడ్ కలర్స్ వేసాం కాబట్టి దానికి ఆపోజిట్ కలర్గా నెమలికి వేద్దాము. ముందుగా మనము లైట్ స్కై బ్లూ కలర్ని వేసి తర్వాత పింక్ కలర్ని తర్వాత డార్క్ బ్లూ కలర్ని వేసుకుందామండి. ఫుల్ ఆపోజిట్ కలర్స్ ఉండాలి. ఇక్కడ డార్క్ బ్లూ కలర్ని ఫిల్ చేస్తున్నాను. కొంచెం ఆపోజిట్గా నెమలి, అన్ని ఆపోజిట్ కలర్స్ని మనం ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాస్టీజ్గా మన కలర్స్ని ఫిల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు పనిలో పనిగా మనం అవుట్లైన్ కూడా గీసుకుంటూ వచ్చేయాలండి.
ఇప్పుడు కన్ను సేమ్ యాస్టిగా వైట్ బ్లాక్ డాట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ గ్రీన్, నెక్స్ట్ ఎల్లో కలరు, నెక్స్ట్ పింక్ కలర్తో ఫిల్ చేశానండి. చిన్ని నెమలి, క్యూట్ నెమలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకోసారి గమనించండి. ఇక్కడ పింక్ కలర్ని ఫిల్ చేశాను, తర్వాత స్కై కలర్ బ్లూ కలర్ని ఫిల్ చేశాను, ఇక్కడ డార్క్ బ్లూ కలరు, డార్క్ బ్లూ కలర్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. సేమ్ యాస్టీస్గా ఫస్ట్ గ్రీను, నెక్స్ట్ ఎల్లో కలర్, నెక్స్ట్ పింక్. సింపుల్గా క్యూట్ పికాక్ రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా సింపుల్గా మనం 5 చుక్కలతోనే 4 రామచిలకలు, 4 నెమలీలు, మామిడికాయలు చాలా సింపుల్గా వేసామండి. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా వేయగలరండి. ఇప్పుడు ఒక చిన్న డిజైన్తో ఈ ముగ్గు ఫినిష్ చేసుకుందామండి. రౌండ్గా ఎక్కడ కొంచెం గ్యాప్ లేకుండా ఉండడానికి ఒక సింపుల్గా ఒక డిజైన్ వేసుకుందాము. ఇలాగా సింపుల్గా ఒక డిజైన్ వేసేస్తే ముగ్గు చాలా అందంగా ఉంటుంది. దానికి ఎల్లో కలరు రెడ్ కలర్తో ఫిల్ చేశాను. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇదే విధంగా మన కలర్స్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. చూడండి, చాలా ముగ్గు ఎలా వచ్చిందో మీరే చెప్పాలండి, నేను కాదు చెప్పడం. మీరే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ముగ్గు ఎలా వచ్చింది. కేవలం 5 చుక్కలతో మనం చాలా డిఫరెంట్ ముగ్గులు వేసుకోవచ్చు. మీకు ఈ ఉగాదికి తప్పకుండా నేను మంచి డిజైన్స్ అందజేస్తాను. క్రియేటివ్గా నేర్చుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ముగ్గుకి బార్డర్ వేయాలి. నేను నెమలిని బేస్ తీసుకొని బార్డర్ వేస్తున్నాను. ముందుగా 2 గీతలు వేసుకొని, అంటే సపోర్ట్గా మనం 2 గీతలు వేసుకొని నెమలిని ఎలా వేయాలో గమనించండి. ముగ్గులో ఎలా వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలానే వేసుకోవాలి. దాంతోపాటు చిన్న డిజైను ఇలా 2 రౌండ్లు చుట్టుకునేసి ఇక్కడ చిన్న ఫ్లవర్ లాగా ఇలా వేసుకుందాము. ఒక బార్డర్ లాగా మనము సింపుల్గా ఎలా వేసామో ఒకసారి గమనించండి. నెమలితో బార్డర్ చాలా బాగుంది కదండి. ముగ్గులు బార్డర్ అంటే మాత్రం ముగ్గుతోనే చూస్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కలర్స్ని కూడా సేమ్ యాస్టీజ్ అలానే కలర్స్ని ఫిల్ చేశానండి. అక్కడ నెమలికి ఏ కలర్ని ఫిల్ చేశానో సేమ్ బార్డర్లో కూడా అదే కలర్ని నేను ఫిల్ చేసుకుంటూ వచ్చేసాను. ఈ ఫ్లవర్స్కి సేమ్ యాస్టీజ్ మనం వైట్ టు ఎల్లో కలర్ని ఫిల్ చేసుకోవాలి. రెడ్ కలర్తో డాట్ పెట్టాను. ఇంకా నెమలికి సేమ్ యాస్టీజ్ అలానే కలర్ని ఫిల్ చేసుకున్నాను. చూసారా, చిన్న నెమలితో మనం బార్డర్ కూడా వేసామండి. ఇదే విధంగా ముగ్గు చుట్టూ ఇలానే బార్డర్ వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదండి, ముగ్గు ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. 5 చుక్కలతోనే మనం చాలా అమేజింగ్ రంగోలీ క్రియేట్ చేసాము. బార్డర్స్ కానీ ముగ్గు చుట్టూ ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. సేమ్ యాస్టీస్ అదే విధంగా మనము బార్డర్ వేసుకున్నామండి.
ఇంకా కలర్స్ కూడా సేమ్ అదే విధంగా మనం సెకండ్ బార్డర్ కూడా సేమ్ అదే కలర్స్ని ఫిల్ చేసుకొని ముగ్గు ఫినిష్ చేసుకోవాలి. చూసారు కదండి ముగ్గు ఎలా వచ్చిందో మీరు తప్పకుండా నా కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా చేయడం మర్చిపోకండి. ఈ ముగ్గు ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.